సో వర్టిగో ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగటం, తల తిరగటం జరుగుతూ ఉంటుంది, పానిక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి అసలు ఏం చేయాలి? సో ఫస్ట్ భయపడకండి. సో ధైర్యంగా కొంచెం మైండ్ని స్టెబిలైజ్ చేసుకోండి. తర్వాత సడన్గా మెడని లెఫ్ట్కి తిరగడం, రైట్కి తిప్పడం ఆపేయండి. అండ్ కిందకి చూడడం కానీ, అండ్ తల పైకి ఎత్తడం కానీ ఇలాంటివి మానేయాల్సి ఉంటుంది. అండ్ పడుకున్నప్పుడు కూడా సైడ్స్కి పడుకోకండి, అండ్ పైకి చూస్తూ పడుకోవాల్సి ఉంటుంది. అండ్ బెడ్ పైన నుంచి లేచేటప్పుడు కూడా ఫస్ట్ లేచి కూర్చున్న తర్వాత సిట్టింగ్ పోస్చర్లో ఒక 30 సెకండ్స్ ఆగడం, మళ్ళీ బెడ్ నుంచి కిందకి దిగిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆగడం, బాత్రూమ్ కమోడ్ మీద నుంచి కానీ నిలబడిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆగి తర్వాత కదలాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిగా ఉంటే అలాగే పట్టుకొని స్టేబుల్గా ఒక పొజిషన్లో ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్కి వితిన్ 1 minute లోపే సబ్సైడ్ అవుతుంది. ఒకవేళ సబ్సైడ్ అవ్వకుండా అండ్ వాటితో పాటు కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు, వీక్నెస్ లాగా ఉండడం, మాట తడబడడం, స్ట్రోక్ సైన్స్ లాగా ఉండడం ఇలాంటివి ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ పొజిషనల్ వర్టిగో అయితే టెంపర్ ఏం అసలు భయపడాల్సిన అవసరం ఉండదండి. 3 to 5 days ఒక వెస్టిబులర్ సెడేటివ్ మెడికేషన్స్ ఉంటాయి, వాటిని యూస్ చేస్తే సరిపోతుంది.